డ్రామా స్టార్టింగ్‌లోనే మన హీరోయిన్ లీలాని చూపిస్తారు. లీలానైతే ఒక డార్క్‌గా ఉన్న ప్లేస్‌లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా తన బాడీ నిండా కూడా నరాలన్నీ బయటకొచ్చేసి బ్లడ్ అంతా కూడా బయటకొచ్చేసినట్టు అలా కనిపిస్తూ ఉంటాయి. ఇంక అదంతా చూసి లీలానైతే షాక్ అయిపోతుంది. కట్ చేస్తే 'ద గోస్ట్ బ్రైడ్' అనే టైటిల్ పడుతుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి లీలాన్ నిద్రలోంచి లెగటం చూపిస్తారు. సో, లీలాన్ పక్కనే తన ఆయా ఉంటుంది. సో, ఈవిడొచ్చేసి లీలాన్‌ని చిన్నప్పటి నుండి తనే చూసుకుంటూ ఉంటుంది. లీలాన్ వాళ్ళ మదర్ చనిపోయినప్పటి నుండి ఈ ఆయానే లీలాన్‌ని తన కూతురులాగా చూసుకుంటూ ఉంటుందనమాట. ఈ ఆయా లీలాన్‌ని "నువ్వు ఇప్పటికైనా లెగిసావా? మళ్ళీ ఈరోజు కూడా నిన్నట్లాగానే పొద్దున్నంతా పడుకునే ఉంటావేమో అనుకున్నాను. లెగిసి వెంటనే రెడీ అవ్వు" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక లీలాన్ కూడా సరే అని చెప్పేసి బయటకు వెళ్తుంది. ఇంక బయట లీలాన్ వాళ్ళ ఫాదర్ తన బుక్స్ అన్నీ చదువుతూ ఉంటాడు. లీలాన్ వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. సో, తనైతే ఆ ఫైల్స్ అన్నిటిని కూడా చూసుకుంటూ ఉంటారు. ఇంక లీలాన్ అయితే ఫుడ్ తింటూ డాడీ, డాడీ అని పిలుస్తూ ఉంటుంది. ఇంకప్పుడు లీలాన్ వాళ్ళ డాడీ ఏంటి అని చెప్పేసి అంటారు. ఇంకప్పుడు లీలాన్ అంటుంది, "మీరు ఏమైనా వర్రీ అవుతున్నారా? ఏదైనా ఇబ్బంది ఉందా ఏంటి బిజినెస్‌లో" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి వాళ్ళ డాడీ, అలాంటిదేమీ లేదు. నువ్వు అలాగే ఆయా ఇద్దరు కూడా కలిసి మీ మదర్‌కి అంటే ఆఫరింగ్స్ ఇవ్వడానికి వెళ్తారు కదా! అక్కడికి వెళ్లి రండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా లీలాను అలాగే లీలాన్ వాళ్ళ ఆయా ఇద్దరు కూడా కలిసి వాళ్ళ మదర్‌కి ఆఫరింగ్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటారు. అయితే లీలాన్ వాళ్ళ ఆయా ఏమో లీలాన్‌తో అంటూ ఉంటుంది, "నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా!" అని చెప్పేసి. ఇంక అప్పుడు లీలాన్ అంటుంది, "లేదు నేను అప్పుడే పెళ్లి చేసుకోను. పెళ్లి అంటేనే రూల్స్, రెగ్యులేషన్స్ అయన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ నా వల్ల కాదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక వాళ్ళకప్పుడే లీలాన్ వాళ్ళ ఫ్రెండ్ లూలీ కనిపిస్తుంది. సో, లూలీ అయితే లీలాన్‌తో మాట్లాడదాం అనుకుంటుంది. కానీ తనకి పెళ్లయిపోయి ఒక చిన్న బాబు ఉంటాడు. ఆ బాబయితే ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అందుకనే లూలీ ఏమంటుంది అంటే, "నేను మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను. బాబు ఏడుస్తున్నాడు కదా! నేను వెళ్తున్నాను" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. లూలీ వెళ్ళిపోయిన తర్వాత లీలాన్‌తో ఆయా అంటూ ఉంటుంది, "నువ్వు ఇప్పటికన్నా పెళ్లి చేసుకుంటావా?" అని చెప్పేసి. కానీ లీలాన్ అంటుంది, "లేదు ఇప్పుడు చూసావా లూలీ ఎంతలాగా ఇబ్బంది పడుతుందో, నేను పెళ్లి చేసుకోను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఆయా అంటుంది, "పెళ్లిలో అవన్నీ ఉంటాయి మరి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. తర్వాత లీలాన్, అలాగే లీలాన్ వాళ్ళ ఆయా ఇద్దరు కూడా కలిసి లీలాన్ వాళ్ళ మదర్‌కి ఆఫరింగ్స్ అనేవి ఇస్తారు. ఇంకా అక్కడే వాళ్ళకి తన చిన్నప్పుడు ఫ్రెండ్ సమాధి కూడా కనిపిస్తుందనమాట. అయినా సరే లీలాన్ తన ఫ్రెండ్‌ని చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి స్మెల్ వస్తుందనమాట. ఏదో ఫుడ్ బావుండుతుంది అని చెప్పేసి వాళ్ళ కుక్ దగ్గరికి వెళ్తుంది. ఈయనే లీలాన్ వాళ్ళ కుక్. సో, ఈయన వండుతూ ఏంటి అంటే గాలితో మాట్లాడుతూ ఉంటారనమాట. సో, అటు సైడ్ ఎవరు లేకపోయినా సరే, "నువ్వు ఇక్కడి నుండి లెగు, నన్ను ఇబ్బంది పెట్టకు. నేను వండినా సరే నువ్వు తినలేవు కదా!" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకప్పుడు లీలాన్ అడుగుతుంది, "మీరెవరితో మాట్లాడుతున్నారు?" అని చెప్పేసి. ఇంకప్పుడు ఈ కుక్ అంటారు, "అది నేను వంట చేసేటప్పుడు నాకు బోర్‌గా ఉంది. అందుకనే నేను అలా మాట్లాడుకుంటూ ఉంటాను అంతే" అని చెప్పేసి. "అవును నేను ఫుడ్ ప్రిపేర్ చేశాను. నేను నీకు తీసుకొస్తాను పదా" అని చెప్పేసి తన్ని పంపించేస్తూ ఉంటారు. ఆ రోజు నైట్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అంటే డిన్నర్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఈ ఆయా అంటుంది, "మీకొక లెటర్ వచ్చింది" అని చెప్పేసి లీలాన్ వాళ్ళ ఫాదర్‌కి ఇస్తుంది. ఇంక అప్పుడు లీలాన్ వాళ్ళ ఫాదర్ ఏమో, "ఇది లిమ్ ఫ్యామిలీ వాళ్ళ నుండి వచ్చింది ఇన్విటేషన్ పార్టీకి" అని చెప్పేసి. కానీ వాళ్ళు అంటే హైయర్ అఫీషియల్స్ వాళ్ళతోనే కదా ఉంటారు. మనలాంటి పూర్ వాళ్ళకి అసలు పట్టించుకోరు కదా! కానీ ఎందుకు ఈసారి ఇన్విటేషన్ ఇచ్చారు వాళ్ళ పార్టీకి అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో ఆ కుక్ అంటారు, "అదేంటి లిమ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పెద్ద కొడుకు చనిపోయి నెలే కదా అయింది. అప్పుడే వీళ్ళేంటి పార్టీ చేసుకుంటున్నారు" అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంక వాళ్ళు డిన్నర్ చేస్తూ ఆ ఇన్విటేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో, దాని తర్వాత ఏమవుతుంది అంటే, ఈ ఆయా లీలాన్ వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్ళి, "లీలాన్‌కి 20 ఇయర్స్ వచ్చింది. సో, తనకి పెళ్లి అనేది చేయాలి కదా! అందుకే ఈ ఇన్విటేషన్ నీకు పంపించారు కాబట్టి వాళ్ళ పార్టీకి వెళ్దాము. అక్కడ మంచి సంబంధం ఏమైనా దొరుకుతుందేమో లీలాన్‌కి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు లీలాన్ వాళ్ళ డ్యాడీ అంటారు, "అయ్యో! నాకసలు ఇదంతా కూడా గుర్తులేదు. నేను బిజినెస్‌లో పడిపోయి అసలు లీలాన్ గురించే మర్చిపోయాను. నువ్విప్పుడేం చేస్తావు అంటే ఈ మనీ తీసుకొని వెళ్ళి లీలాన్‌కి ఒక మంచి డ్రెస్‌ని కొనిపెట్టు. ఆ డ్రెస్ వేసి మనం పార్టీకి తీసుకెళ్దాం" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకప్పుడు ఆయా కూడా సరే అని చెప్పేసి లీలాన్ని పార్టీకి తీసుకెళ్ళడానికి ఒక మంచి డ్రెస్ అనేది కొనిపెట్టి, ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఈ ఆయా, అలాగే లీలాన్ వాళ్ళ డ్యాడీ, ఇంకా లీలాన్ ముగ్గురు కూడా కలిసి పార్టీకి వెళ్తారు. ఇంకా పార్టీ హాల్ అంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో, లీలాన్ అయితే వావ్! ఎంత పెద్దగా ఉందో, వీళ్ళ హాలే మన ఇల్లు కంటే పెద్దగా ఉంది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు. తర్వాత లీలాను ఒక అమ్మాయిని చూపిచ్చి, "ఆయా తనెవరు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఆయా అంటుంది, "తనెవరో నీకు గుర్తులేదా? మీరు అందరూ కూడా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు కదా! సో, తనే లిమ్ ఫ్యామిలీ వాళ్ళ హాఫ్ డాటర్. సో, ఇప్పుడు చనిపోయాడు కదా! టియాంగ్ చెంగ్. తన హాఫ్ సిస్టర్ తను" అని చెప్పేసి అంటూ ఉంటుంది.
ఇంక వాళ్ళందరూ కూడా పార్టీ అనేది చూస్తూ ఉంటే, అప్పుడే వీళ్ళ దగ్గరికి మేడమ్ లిన్ ఒస్తారు. మేడమ్ లిన్ ఎవరో కాదు, టియాన్ చెంగ్ ఉన్నాడు కదా! అంటే చనిపోయాడు కదా! సో, ఆ అబ్బాయి వాళ్ళ మదర్. సో, ఆవిడొచ్చేసి లీలాని పలకరిస్తూ ఉంటుంది. అలాగే లీలాన్ వాళ్ళ ఫాదర్‌ని కూడా పలకరిస్తుంది. ఇంక లీలాన్‌తో అంటుంది, "ఇదిగో ఇక్కడున్న డెలీషియస్ ఫుడ్‌నంతటిని కూడా టేస్ట్ చెయ్యి. అంతేకాదు చాలా కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయక్కడ. నువ్వెళ్ళి పార్టిసిపేట్ చెయ్యి" అని చెప్పేసి లీలాన్‌కి చెప్తూ ఉంటుంది. ఇంక లీలాన్ కూడా సరే అని చెప్పి అక్కడికి వెళ్తుంది. ఇంకా ఆ పార్టీలో ఒక గేమ్ అనేది పెడతారు. ఏంటి అంటే ఎవరు బాగా ఎంబ్రాయిడరీ చేస్తారో వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి ఒక కాంపిటీషన్ పెడతారు. ఇంక మన లీలానికైతే అస్సలు ఎంబ్రాయిడరీ రాదనమాట. సో, తన ఎంబ్రాయిడరీ చూసి అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఇంక తనైతే తన ఎంబ్రాయిడరీ అంటే ఆ క్లాత్‌ని అక్కడే పెట్టేసి ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక అప్పుడే మేడమ్ లిమ్ వచ్చేసి, "ఏంటి నీ ఎంబ్రాయిడరీని చూసి నువ్వే సిగ్గుపడి అక్కడ పెట్టేసి ఎళ్ళిపోతున్నావా?" అని చెప్పేసి లీలాన్‌తో అంటూ ఉంటారు. కానీ లీలాన్ మాత్రం ఆవిడతో ఏం మాట్లాడకుండా ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో లీలాని ఎవరో లీలా నిట్రా అని పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంక వెంటనే లీలానేమో అలా సౌండ్ వినిపించే దగ్గరికే వెళ్తూ ఉంటుంది. ఇంక తను అలా రూమ్‌లోకి వెళ్తూ ఉంటే డైరెక్షన్స్ కూడా చెప్తూ లీలా నిట్రా అని చెప్పేసి పిలుస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. ఇంక వెంటనే లీలాను అక్కడ అంటే ఆ వాయిస్ వచ్చిన వెంటనే వెళ్తూ ఉంటుందనమాట. ఇంక తనెక్కడికి వెళ్తుంది అంటే టియాంగ్ చెంగ్ రూమ్‌లోకి వెళ్తుందనమాట. సో, తన రూమ్‌లో టియాంగ్ చెంగ్ ఫోటో ఒకటుంటుంది. ఇంక తనకి ఆఫరింగ్స్ అనేవి కూడా పెడుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు లీలాన ఏం చేస్తుంది అంటే టియాంగ్ చెంగ్‌కి ఆఫరింగ్స్ అనేవి పెడుతూ దండం పెట్టుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో కొంతమంది మెయిడ్స్ వస్తూ ఉంటారు. ఇంక వెంటనే లీలాన ఏం చేస్తుంది అంటే అక్కడి నుండి వాళ్ళకి అంటే మెయిడ్స్‌కి కనపడకుండా దాక్కుంటానికి మంచం కిందకి వెళ్లి దూరుతుంది. అయితే తన పక్కనే ఒక సర్వెంట్ కూడా ఉంటారనమాట. ఇంకా ఆ సర్వెంట్‌ని చూసిన వెంటనే లీలానైతే గట్టిగా అరవబోతుంది. ఇంకా సర్వెంట్ ఏం చేస్తాడు అంటే లీలాన్ని అరవొద్దు అని చెప్పేసి తనను ఆపేస్తూ ఉంటాడు. ఇంక తర్వాత మెయిడ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత లీలాను అలాగే ఈ సర్వెంట్ ఇద్దరు కూడా వస్తారు. ఇంకా అప్పుడు ఈ సర్వెంట్ "నువ్వెవరు?" అని చెప్పేసి లీలాని అడిగేటప్పటికి లీలాన్ అంటుంది, "నేను ఒక స్పెషల్ గెస్ట్‌ని" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు సర్వెంట్ అంటాడు, "మరి ఇక్కడికెందుకొచ్చావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు లీలాన్ అంటుంది, "నేను ఆఫరింగ్స్ ఇవ్వడానికి వచ్చాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక దానికి సర్వెంట్ అంటాడు, "అవునా? ఆఫరింగ్స్ మంచం కింద ఇస్తారా? నాకు తెలీదులే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు లీలాన్ అంటుంది, మరి నువ్వెందుకొచ్చావు ఇక్కడికి?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి సర్వెంట్ అంటాడు, "నేను మంచం కింద క్లీన్ చేస్తున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి లీలాన్ అంటుంది, "అబ్బా! నువ్వు క్లీన్ చేస్తున్నావా? నేను చూసానులే నువ్వేం క్లీన్ చేయట్లేదని" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక దానికి సర్వెంట్ అంటాడు, "అవును. నేను ఆ కింద పడుకోవడానికి వెళ్ళాను. నాకు ఇది ఇక్కడ వర్క్ అంతా చేసి అంటే కొంచెం నీరసం వచ్చింది. కానీ ఈ విషయం నువ్వెవరికీ చెప్పకు. నువ్వు కూడా ఇలా వచ్చావని నేను ఎవరికీ చెప్పను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత లీలాన్ బయటకు వెళ్ళి కింద డాన్స్‌లవన్నీ వేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటుంది. అయితే అదే టైంలో తనని ఎవరో పిలిచినట్టు "నువ్వు లీలాన్‌వే కదా!" అని ఎవరో అన్నట్టు అనిపిస్తుంది. ఇంక పక్కకి తిరిగి చూసేటప్పటికి అక్కడ టియాన్ బాయ్ ఉంటాడు. సో, టియాన్ బాయ్ ఎవరు అంటే లీలాన్ చిన్నప్పటి ఫ్రెండ్. లీలాన్‌కి టియాన్ బాయ్ అంటే చాలా ఇష్టం. ఇంక టియాన్ బాయ్‌కి కూడా లీలాన్ అంటే చాలా ఇష్టం. ఇంక టియాన్ బాయ్‌ని చూసిన వెంటనే లీలాన్ ఏమో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా టియాన్ బాయ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా టియాన్ బాయ్ కూడా లీలాన్‌తో మాట్లాడదాం అనుకుంటాడు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే టియాన్ బాయ్‌తో మాట్లాడడానికి లియో అనే వ్యక్తి వస్తాడు. ఇంకా ఆయనొచ్చి మనిద్దరం కొంచెం సేపు మాట్లాడుకుందామా అని చెప్పి టియాన్‌ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. కానీ టియాన్‌కి లీలాన్ని అక్కడే వదిలేసి వెళ్ళటం ఇష్టం ఉండదనమాట. ఇంకా లీలాన్ని చూస్తూనే తను వెళ్తూ ఉంటాడు. మళ్ళీ నేను నిన్ను కలుస్తాను అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా లీలాన్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి మేడమ్ లిన్‌ని చూపిస్తారు. మేడమ్ లిన్ ఏమో లీలాన్ వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్ళి, "నేను లీలాన్ని మా ఫ్యామిలీలోకి అంటే కోడలు కింద తెచ్చుకుందాం అనుకుంటున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకప్పుడు ఆయా అంటుంది, "అంటే టియాన్ బాయ్‌కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా లీలాన్ని" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక దానికి ఈ మేడమ్ లిన్ అంటుంది, "కాదు టియాన్ చెంగ్‌కిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను" అని చెప్పేసి అంటుంది. ఇంక అది విన్న తర్వాత లీలాన్ వాళ్ళ డ్యాడీ అంటారు, "అదేంటి టియాన్ చెంగ్ చనిపోయాడు కదా! తనకిచ్చి పెళ్లి చేయడం ఏంటి?" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంక అప్పుడు ఈ మేడమ్ లిన్ అంటుంది, "అవును. మా అబ్బాయి చిన్నప్పుడే చనిపోయాడు. సో, తను అలాగా సింగిల్‌గా అలా తిరుగుతూ ఉండటం నాకిష్టం లేదు. అందుకే తనకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ అమ్మాయి అంటే మా అబ్బాయికి చిన్నప్పటి నుండి కూడా చాలా ఇష్టం. అందుకే తననిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత లీలాన్ వాళ్ళ డ్యాడీకి కోపమొస్తుందనమాట. సో, తను వెంటనే ఏం చేస్తాడు అంటే, "ఆయా నువ్వెళ్ళి వెంటనే లీలాన్ని తీసుకురా. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది" అని చెప్పి తనకి తీసుకురా అని చెప్పి పంపిస్తాడు.
ఇంకప్పుడు ఈ మేడం లిన్ అంటుంది, "మీరొక బిజినెస్ మ్యాన్, నేను ఫ్రాంక్‌గా మాట్లాడుతున్నాను. మీరొక బిజినెస్ మ్యాన్, మీరొకళ్ళని నమ్మి మీ డబ్బులన్నీ కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడైతే మీ వ్యాపారం అంతా కూడా పోయే స్టేజ్‌లో ఉంది. అదే నేను చెప్పినట్టు విన్నారు అంటే మీ వ్యాపారం అంతా మీకొస్తుంది. అంతేకాదు లీలాను ఒక మహారాణిలాగా బ్రతుకుతుంది తన జీవితం అంతా. నేను కూడా ఈ ఫ్యామిలీలోకి ఎందుకొచ్చాను అంటే మనీ అలాగే పవర్ కోసం. లీలాకి కూడా మనీ అంతా కూడా దక్కుతుంది" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకా అదంతా కూడా విన్న తర్వాత ఇంక లీలాన్ వాళ్ళ డ్యాడీ ఇంటికి వెళ్ళి ఆలోచించి లీలాన్‌కి ఇదంతా చెప్తాడు. ఇంక అప్పుడు లీలాన్ అయితే వాళ్ళ డ్యాడీ మాటలన్నీ విని లీలాన్ అంటుంది, "డ్యాడీ ఒకవేళ నేను నిజంగానే తన్ని పెళ్లి చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయా? అలా అన్నావు అంటే నేను తన్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు" అని చెప్పేసి లీలాన్ అంటుంది. ఇంకప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "మీ మదర్ బ్రతుకున్నప్పుడు నువ్వెప్పుడు కూడా నీ ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ ఉండేదానివి. కానీ మీ మదర్ చనిపోయినప్పటి నుండి నువ్వు ఇంట్లోనే ఉన్నావు. ఎందుకంటే నేనొక్కడినే ఎక్కడుంటాను అని చెప్పి నీ లైఫ్‌ని అంతటిని కూడా ఇలాగే ఉండిపోయావు. కానీ ఇంకా నేను నిన్ను ఇంత బాధ పెట్టను. నువ్వు గనక ఆ పెళ్లి చేసుకొని ఆ ఇంటికి వెళ్ళావు అంటే నువ్వు నరకంలో ఉన్నట్టే. అలా కానివ్వను నేనెప్పటికీ" అని చెప్పేసి వాళ్ళ డ్యాడీ అంటూ ఉంటారు. ఇంకా ఆ రోజు నైట్ లీలాన్ వాళ్ళ డ్యాడీ బాగా ఆలోచించి ఒక లెటర్ రాస్తారు ఆయాకి. లెటర్‌లో ఏం రాస్తారు అంటే, "నేను ఎలాగన్నా సరే మనీని సంపాదిస్తాను. మనీ సంపాదించి లీలాన్‌కి అంటే మంచిగా పెళ్లి చేస్తాను. అందుకే నేను 3 డేస్ ఊరెళ్తున్నాను" అని చెప్పేసి లెటర్ రాసి ఆ రోజు నైటే బయటకు వెళ్ళిపోతారు. ఇంకా ఇదే టైంలో లీలాన్ అయితే పడుకుని పోయి ఉంటుంది కదా! సో, తనకి ఒక కలొస్తుంది. వాళ్ళ మదర్ అలాగే లీలాన్ చిన్నప్పుడు ఇద్దరు కూడా ఇంకా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నట్టు, ఒక్కసారిగా వాళ్ళ మదర్ మాయమైపోయి తను ఎక్కడో వేరే చోటకి వెళ్ళిపోయినట్టు, ఇంకా అక్కడ తనకి టియాంగ్ చెంగ్ ఒక దెయ్యంలాగా వచ్చి కనపడినట్టు, ఇలా అంతా కూడా తనకి కలొస్తుంది. ఇంకా ఆ కలకి భయపడి లీలాన్ అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడి లెగుస్తుంది. ఇంక తర్వాత తను కిందకొచ్చేటప్పటికి వాళ్ళ ఆయాని అడుగుతుంది, "డ్యాడీ ఏడి" అని చెప్పి. వాళ్ళ డ్యాడీ ఊరెళ్లారు అని చెప్పేసి ఆయ చెప్తుంది. ఇంకా ఇదే టైంలో లూలీ వస్తుంది లీలాని కలవడానికి. ఇంకా లీలాన్ అలాగే లూలీ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో ఎవరో డోర్ నాక్ చేస్తూ ఉంటారు. ఇంకా లీలాన్ అయితే ఎవరు డోర్ నాక్ చేశారు అని చెప్పి చూడ్డానికి వెళ్తుంది. ఇంకా అక్కడ ఎవరుంటారు అంటే టియాన్ బాయ్ ఉంటాడు. ఇంకా టియాన్ బాయ్ ఏమో, "మనిద్దరం నడుస్తూ మాట్లాడుకుందామా" అని చెప్పేసి లీలాన్ని అడుగుతాడు. ఇంకా అప్పుడు లీలాన్ కూడా సరే అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ కూడా నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లీలానా అలాగే టియాన్ బాయి 5 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా క్లోజ్‌గా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. కానీ ఈ 5 ఇయర్స్ అంతా కూడా టియాన్ బాయి హాంకాంగ్‌కి వెళ్తాడనమాట. అందుకే వీళ్ళిద్దరూ విడిపోయారు. సో, తను హాంకాంగ్ నుండి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఇదే. ఇంకా అప్పుడే టియాన్ బాయి లీలాన్‌కి ఒకటి చూపిస్తాడనమాట. "ఇది నాకు హాంకాంగ్‌లో దొరికింది. నీకు నచ్చిందా? నచ్చితే నువ్వే తీసుకో" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి లీలాన్ అంటుంది, "లేదు నేను దీన్ని తీసుకోలేను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ బాయ్ అంటాడు, "నేను ఊరెళ్ళేటప్పుడు నువ్వు నాకొక బుక్ ఇచ్చావు కదా! నువ్వే గిఫ్ట్స్ ఇస్తావా ఏంటి? నేనివ్వకూడదా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లీలాన్ అంటుంది, "నువ్వు ఆ బుక్‌ని చదివావా? నేనప్పుడేదో చిన్నపిల్లని అందుకనే ఏదో అంటే ఆ బుక్ అనేది ఇచ్చేసాను. ఆ బుక్‌లో ఉన్న దానికి మీరేమి సీరియస్‌గా తీసుకోకండి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ బాయ్ అంటాడు, "కాదు" అని చెప్పేసి ఇలా మాట్లాడదామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ లీలాన్ అంటుంది, "నాకు ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం గనుక నేను పెళ్లి చేసుకుంటే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయంట" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత టియాన్ బాయ్ అంటాడు, "అవునులే, ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టమైందే మనకు కూడా ఇష్టమవ్వాలి కదా! మనకిష్టమైంది ఏమీ ఉండదు" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత లీలాన్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ కుక్ అయితే చాలా అంటే సీరియస్‌గా అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక అప్పుడు లీలాన్ అడుగుతుంది, "ఏమైంది?" అని చెప్పేసి. ఇంక అప్పుడు కుక్ అంటాడు, "మీ డ్యాడీకి ఒంట్లో బాగోలేదు" అని చెప్పేసి అంటారు. ఇంక వెంటనే లీలాన్ వాళ్ళ డ్యాడీని చూడ్డానికి వెళ్తుంది. ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే పడుకొని పోయి ఉంటాడు. సో, డాక్టర్ కూడా చెక్ చేసి కొన్ని మెడిసిన్ అవి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు నైట్ కూడా లీలాన్‌కి టియాన్ చెంగ్ కల్లోకొస్తాడు. ఇంక వెంటనే వాళ్ళ ఆయాకి ఈ విషయం చెప్తుంది. ఇంకప్పుడు వాళ్ళ ఆయా అంటుంది, "నార్మల్‌గా అయితే చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలకి కల్లోకి రావాలి. కానీ నీకెందుకొస్తున్నారు? నేను ఎవరినైనా అడిగి కనుక్కుంటాను" అని చెప్పేసి ఇంకా దెయ్యాలు పట్టే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ దగ్గరికి లీలాన్ని తీసుకెళ్తుంది. ఇంకా ఆయనైతే ఒక పేపర్‌ని ఇస్తాడు. "ఈ పేపర్‌ని మీ ఇంటి ముందు కడితే ఎటువంటి దెయ్యాలు కూడా లోపలికి రాలేవు" అని చెప్పేసి అంటాడు. ఇంకా అందుకని లీలాన్ కూడా అలాగే చేస్తుంది. ఇంటి ముందు ఆ పేపర్‌ని కడుతుంది. ఇంకా ఆ రోజు నైట్ లీలాన్ పడుకొని పోయి ఉంటే అప్పుడే తన దగ్గరికి టియాన్ చెంగ్ వస్తాడు. ఇంకా టియాన్ చెంగ్‌ని చూసిన వెంటనే లీలాన్ అయితే భయపడిపోతుంది. ఇంకా టియాన్ చెంగ్ ఏమో, "ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మా మదర్ అడిగింది కదా నిన్ను. నువ్వు ఒప్పుకున్నావా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదంతా చూసిన తర్వాత లీలాన్ అయితే, "నేను ఒప్పుకోలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు కూడా చెప్పలేదు" అని చెప్పేసి అలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు టియాన్ చెంగ్ అంటాడు, "సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను.
వెళ్ళిపోమంటున్నావు కదా నువ్వు, నేను మీ ఫాదర్ గురించి చెప్దామని వచ్చాను, సరే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకప్పుడు లియాన్ అంటుంది, "ఏంటి మా ఫాదర్ గురించి చెప్తావా? ఏం చెప్తావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు టియాన్ చెంగ్ అంటాడు, "మీ ఫాదర్ వేరే వరల్డ్‌లో ఉన్నాడు. నాకు అక్కడ కనిపించాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మీ ఫాదర్ అయితే ఆ వరల్డ్‌లో చిక్కుకుపోయి ఉన్నాడు. సో, ఆ వరల్డ్‌లో అయితే 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు చనిపోయిన వాళ్ళు, ఇంకొకళ్ళు సగం చనిపోయిన వాళ్ళు. అంటే మీ డ్యాడీ లాగా. ఇప్పుడు గనక మీ డ్యాడీ సోల్ మీ డ్యాడీ బాడీని వెతుక్కుంటూ రాకపోతే మీ డ్యాడీ ఇంకెప్పుడు కూడా రాలేరు. సో, మీ డ్యాడీ చనిపోతారు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అదంతా విన్న తర్వాత లీలాన్ అంటుంది, "మరి నువ్వు వెంటనే ఆయనకి హెల్ప్ చేయి, ఇక్కడికి తీసుకురా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ చెంగ్ అంటాడు, "నేను చనిపోయినప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేశారా? నేను అలాగే ఇరుక్కున్నప్పుడు నన్ను ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. నాకు పాయిజన్ ఇచ్చినప్పుడు. కానీ నేనెందుకు హెల్ప్ చేయాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత లీలాన్ అంటుంది, "అదేంటి నువ్వు సిక్నెస్‌తో కదా చనిపోయావు, పాయిజన్ ఇచ్చి చనిపోయావు అంటున్నావేంటి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు లీలాన్‌తో టియాంగ్ చెంగ్ అంటాడు, "అవును, నాకెవరో కూడా పాయిజన్ పెట్టారు. అదెవరో కూడా నాకు తెలీదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లీలాన్ అంటుంది, "నిన్ను ఎవరు చంపారో నేను ఫైండ్ చేస్తాను. నువ్వు మా డాడీని తీసుకురావడానికి హెల్ప్ చేయని" చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా స్టార్టింగ్‌లో అయితే టియాన్ చెంగ్ ఒప్పుకోడు. కానీ తర్వాత లీలాన్ టియాంగ్ చెంగ్‌ని ఒప్పిస్తుంది. ఇంకా అప్పుడే టియాన్ చెంగ్ అంటాడు, "సరే అయితే నువ్వు 10 డేస్ లోపల కనిపెట్టాలి. ఎందుకంటే మీ డాడీ సోల్ 10 డేస్‌లో రిటర్న్ కాకపోతే మీ డాడీ చనిపోతారు" అని చెప్పేసి అంటాడు. ఇంకా దానికి లీలాన్ కూడా, "సరే అయితే నువ్వు చనిపోయే ముందు ఏం జరిగిందో చెప్పు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు టియాన్ చెంగ్ చెప్తాడు, "నేను చనిపోయే రోజు ముందు అయితే అందరితో పాటు నేను భోంచేస్తూ ఉన్నాను. నా ఫ్యామిలీ అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆ రోజు నాకు ఇష్టమైన ఫుడ్ అంతా కూడా వండారు. అదంతా తింటూ ఉన్నాను. ఫుడ్ అంతా తింటున్నప్పుడు బాగానే ఉంది. తర్వాత నా సర్వెంట్ వచ్చి నాకు టీ ఇచ్చాడు. ఆ టీ తాగిన తర్వాత నాకు స్టార్టింగ్‌లో బాగానే ఉంది కానీ తర్వాత నాకు ఫీవర్ వచ్చేసింది. దాని తర్వాత వామిటింగ్స్ కూడా అయ్యాయి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లీలాని అడుగుతుంది, "అంటే నీ ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం సస్పెక్ట్ కింద చూడాల్సిందే. మరి ఒకవేళ అందరిలోనూ ఎక్కువగా ఎవరికి అడ్వాంటేజ్ ఉంది నువ్వు చనిపోవటం వల్ల" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు టియాన్ చెంగ్ అంటాడు, "ఎవరికి అడ్వాంటేజ్ ఉంది అంటే నేను చనిపోతే మా ఆస్తి అంతా కూడా తనకే వెళ్తుంది. తనెవరో కాదు, టియాన్ బాయ్" అని చెప్పేసి అంటాడు. తర్వాత రోజు మార్నింగే లీలాన్ లెగుస్తుంది. ఇంక తను తన క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి 10 డేస్ తర్వాత ఒక టిక్ అనేది పెడుతుంది. ఎందుకంటే 10 డేస్ లోపల టియాన్ చెంగ్ అంటే ఆ గోస్ట్‌ని ఎవరు చంపారో కనిపెట్టాలి కాబట్టి. ఇంక తర్వాత లీలాన్ వెళ్ళి ఆయాకి జరిగిందంతా చెప్తుంది. ఇంకప్పుడు ఆయా అంటుంది, "నువ్వేం చేస్తున్నావు? అసలు ఇదంతా నమ్మడానికే లేదు. కానీ నువ్వు ఆ గోస్ట్ చెప్పిన దాన్ని నమ్మి ఇదంతా ఫైండ్ చేస్తావా? వాళ్ళు అసలే రిచ్ ఫ్యామిలీ, వాళ్ళతో మనకెందుకు" అని చెప్పేసి ఆయా అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆయాకి ఈ కుక్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే లీలాన్ అంటుంది, "ఆయా, ఒకవేళ ఇది నిజమైనా అవ్వకపోయినా సరే, ఒకవేళ ఇది నిజమైతే నేను మా డాడీని కాపాడుకోగలుగుతాను కదా, అందుకే నేను ఇది చేసే తీరాలి. నేను నీకు చెప్తున్నాను కదా, నాకేం కాదు, నేను తెలివిగా ఉంటాను కదా" అని చెప్పేసి ఆయాని అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆయా కూడా సరే అని ఒప్పుకుంటుంది. లీలానేమో ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా లీలాన్ వెళ్ళిపోయిన తర్వాత ఆయా అనుకుంటుంది, దీన్ని మనం ఇలా వదిలేయకూడదు. సో లీలాన్కి మాత్రమే వదిలేస్తే కాదు, మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి కుక్తో అంటూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మనకి లీలాని చూపిస్తారు. సో లీలానేమో వాళ్ళ డాడీ దగ్గర ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి టియాన్ బాయ్ వస్తాడు. టియాన్ బాయ్ వచ్చేసి, "నేను మీ డాడీని చూడ్డానికి వచ్చాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి లీలాన్ అంటుంది, "మా డాడీ ఇలా ఉన్నారు. డాక్టర్స్ కూడా మా డాడీ విషయంలో ఏ క్లారిటీకి రాలేకపోతున్నారు" అని చెప్పేసి అలా డల్‌గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంక అప్పుడు టియాన్ బాయ్ అంటాడు, "ఏం కాదు, మీ డాడీకి అంతా మంచి జరుగుతుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి ఈ లీలాన్ అంటుంది, "అవును, మీ బ్రదర్ ఉన్నాడు కదా టియాన్ చెంగ్, తను కూడా ఇలాగే చనిపోయాడంట కదా" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ బాయ్ అడుగుతాడు, "అదేంటి నువ్వు అలా అడుగుతున్నావు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి లీలాన్ అంటుంది, "ఎందుకంటే నేను విన్నాను కొన్ని రూమర్స్, తను పాయిజన్ ఇవ్వటం వల్ల చనిపోయాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక టియాన్ బాయ్ ఏమో, "నువ్వు అలాంటి రూమర్స్ని నమ్మొద్దు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు లీలాన్ అంటుంది, "నేను కూడా మీతో పాటు మీ ఇంటికి వస్తాను. నా ఇయర్ రింగ్ అనేది లాస్ట్ టైం పార్టీలో పోగొట్టుకున్నాను, అందుకే వెతకడానికి వస్తాను" అని చెప్పేసి అంటుంది. ఇంక దానికి టియాన్ బాయ్ కూడా సరే అని చెప్పేసి తన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి టియాన్ బాయ్ వాళ్ళ సిస్టర్‌ని చూపిస్తారు. ఈ సిస్టర్ వెళ్ళి మేడం లిమ్‌కి ఫుడ్ ఇస్తూ ఉంటుంది. "మీరేం ఫుడ్ తినలేదు కదా ఇప్పటిదాకా, కొంచెమన్నా తినండి" అని చెప్పేసి ఫుడ్ ఇస్తూ ఉంటుంది. కానీ ఆ మేడం లిమ్ మాత్రం, "నాకు ఏం ఫుడ్ వద్దు ఇప్పుడు" అని చెప్పేసి తన రూమ్‌లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటుంది. ఇంకా తర్వాత ఈ సిస్టర్ అయితే కిందకు వస్తూ ఉంటుంది. తను కిందకు వచ్చేటప్పటికి అక్కడ టియాన్ బాయ్ అలాగే లీలాన్ ఇద్దరు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరిని కూడా పలకరిస్తూ ఉంటుంది.
తర్వాత ఈ సిస్టర్ టియాన్ బాయ్‌తో మదర్ అసలు ఫుడ్ ఏమీ తినలేదు 2 డేస్ నుండి. నువ్వన్నా ఇవ్వు తింటారేమో అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ బాయ్ ఏమో వాళ్ళ మదర్‌కి ఫుడ్ ఇవ్వడానికి వెళ్తాడు. ఇంకా ఈ సిస్టర్ అయితే లీలాన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. సో ఈ సిస్టర్ అడుగుతూ ఉంటుంది, "నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? ఇయర్ రింగ్ కోసమే వచ్చావా? లేకపోతే టియాన్ బాయ్‌తో దగ్గరగా ఉండడానికి వచ్చావా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా లీలాన్ అయితే ఏం సమాధానం చెప్పదు. దాని తర్వాత ఈ సిస్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ సిస్టర్ వెళ్ళిపోయిన తర్వాత లీలాన్‌కి ఇప్పుడే మనకి కరెక్ట్ టైం దొరికింది అని చెప్పేసి మొత్తం ఆ మ్యాన్షన్ అంతా వెతుకుతూ ఉంటుంది ఆ టీ పౌడర్ గురించి. ఎందుకంటే తను ఇందాక టియాన్ బాయ్‌ని అడిగినప్పుడు టియాన్ చెంగ్ చనిపోయిన రోజు అందరూ కూడా సేమ్ ఫుడ్ అయితే తిన్నారు. కానీ టియాన్ చెంగ్ మాత్రం తన ఫేవరెట్ టీని ఎక్స్‌ట్రాగా తాగాడు. సో అందుకనే లీలాన్‌కైతే ఆ టీ మీదే డౌట్ అనమాట. ఇంక తనేమో టీ పౌడర్స్ ఉండే రూమ్‌లో వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. ఇంకా అక్కడే ఈ సర్వెంట్ ఉంటాడు. సో ఈ సర్వెంట్ వచ్చేసి, "ఏం చేస్తున్నావు నువ్విక్కడ మళ్ళీ?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు లీలాన్ అంటుంది, "నేను నా ఇయర్ రింగ్ పోయింది. నేను వెతుక్కోవడానికి వచ్చాను. అయినా నువ్వెందుకు ఇక్కడున్నావు?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందనమాట. ఇంకప్పుడు సర్వెంట్ అంటాడు, "ఓహో! టీ పౌడర్ లోపల నీ ఇయర్ రింగ్ ఉంటుందా? లేకపోతే ఈ జార్‌లో ఉంటుందేమో చూడు, లేకపోతే ఆ రైస్‌లో ఉంటుందేమో నేను వెతుకుతానుండు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లీలాన్ అయితే ఆ సర్వెంట్‌కి ఏదో ఒకలాగా చెప్పేసి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బయటకి వెళ్ళిపోతుంది. ఇంక తనైతే బాధపడుతూ ఉంటుంది. అయ్యో! నేను వెతికేదాన్ని ఆ టీ పౌడర్. ఇప్పుడు నాకు ఆ సర్వెంట్ వల్ల వెతకడం కూడా కుదరలేదు అని చెప్పేసి ఇంక తను డల్‌గా కూర్చుంటుంది. అయితే అదే టైంలో తనకి ఒక షో టికెట్ కనిపిస్తుంది. సో ఆ షో టికెట్ ఎప్పటిది అంటే టియాన్ చెంగ్ చనిపోయిన రోజుదే. ఇంకా అది చూసిన తర్వాత లీలిన్ టియాన్ బాయ్‌తో అడుగుతూ ఉంటుందన్నమాట. "సో నువ్వు ఈ షోకి ఎవరితో వెళ్ళావు?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ బాయ్ అంటాడు, "నేను మిస్టర్ లియో గుర్తున్నాడు కదా! లాస్ట్ టైం పార్టీలో కనిపించాడు. సో ఆయనతో పాటు వెళ్ళాను ఈ షోకి. ఆయనకు కూడా షోస్ చూడటం ఇష్టం" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దానికి లీలిన్ అంటుంది, "అంటే నువ్వు ఆ రోజు ఫుడ్ తినేటప్పుడు లేవా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు టియాన్ బాయ్ అంటాడు, "లేను, నేను చాలా లేట్‌గా వచ్చాను ఆ రోజు డిన్నర్ చేయడానికి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఈ ఆయాని చూపిస్తారు. ఈ ఆయ ఏం చేస్తుంది అంటే, ఒక ఈవిల్ స్పిరిట్స్‌ని అంటే బయటికి పంపించే వాళ్ళ దగ్గరికి వెళ్తుందనమాట. సో, నార్మల్‌గా అయితే ఎవరైనా సరే ఒకళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంటే, వాళ్ళు ఒక పేపర్ మీద అతని బొమ్మ వేసి, పేరు రాసి దాన్ని కొడుతున్నట్లయితే, వాళ్ళు మన లైఫ్‌లోంచి దూరంగా వెళ్ళిపోతారు అని చెప్పేసి వాళ్ళకొక బిలీఫ్ ఉంటుంది. అది బ్రతికున్న వాళ్ళనమాట. అంటే మనకెవరైనా శత్రువులుంటే అలా చేపిస్తే వాళ్ళు మన లైఫ్‌లోంచి దూరంగా వెళ్ళిపోతారు అని చెప్పేసి వాళ్ళ బిలీఫ్. అయితే ఇప్పుడు ఈ ఆయ ఏం చేస్తుంది అంటే, చనిపోయిన టియాంగ్ చెంగ్ మీద ఈ బిలీఫ్‌ని అంటే స్ప్రెడ్ చేద్దాము, అంటే ఈ ప్రాసెస్‌ని చేద్దాము అని వస్తుంది. ఇంకా అప్పుడే ఏమవుతుంది అంటే, తను టియాన్ చెంగ్ మీద చేసేటప్పటికి టియాన్ చెంగ్ అయితే వేరే వరల్డ్‌లో ఫుల్‌గా ఫుడ్ తింటూ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆయా చేసిన పనికి టియాన్ చెంగ్ దగ్గరున్న ఫుడ్ అదంతా కూడా కింద పడిపోతూ ఉంటుంది. తన రూమ్ అంతా కూడా షేక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా దానికి టియాన్ చెంగ్‌కి అయితే చాలా కోపమొస్తుంది. "నేను మీ పని చెప్తాను" అని చెప్పేసి కోపంగా అనుకుంటూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఈ సిస్టర్ ఉంటుంది కదా! సో, ఈ సిస్టర్ అయితే టియాన్ చెంగ్ వాళ్ళ రూమ్‌కి వెళ్ళి, "ఈ రూమ్‌లో ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా ప్యాక్ చేసి బయట పడేయండి. సో, వేరే చోటకి తీసుకెళ్ళిపోండి. ఈ ఇంట్లో అసలు టియాంగ్ చెంగ్‌కి సంబంధించిన చిన్న వస్తువు కూడా ఉండకూడదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సర్వెంట్స్ అయితే సరే అని చెప్పి వాటన్నిటిని కూడా సర్దుతూ ఉంటారు. ఇంక తర్వాత మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, సర్వెంట్స్ అందరూ కూడా అంటే మేడం లిమ్ చెప్పినట్లుగా మంటల్లో కొన్ని వస్తువులన్నీ వేస్తూ ఉంటారు. సో, ఇలా ఎందుకు చేస్తారు అంటే, చనిపోయిన వాళ్ళు వేరే వరల్డ్‌లో ఉంటారు అని చెప్పి వీళ్ళందరూ కూడా బాగా నమ్ముతారు. సో, ఎప్పుడైతే మంటల్లో ఒక వస్తువుని వేస్తారో చనిపోయిన వాళ్ళని తలుచుకుని, సో, ఈ వస్తువు అనేది చనిపోయిన వాళ్ళకి వేరే వరల్డ్‌లో వస్తుంది. అంటే వీళ్ళు ఇక్కడ బుక్‌ని కాల్చేస్తే, ఆ బుక్ వెళ్ళి చనిపోయిన వాళ్ళకి వేరే వరల్డ్‌లో దొరుకుతుంది అని చెప్పి వాళ్ళ బిలీఫ్ అనమాట. అందుకనే వీళ్ళు ఫుడ్‌ని, అలాగే అన్ని వస్తువుల్ని కూడా మంటలో వేసేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మెయిడ్స్ టియాంగ్ చెంగ్ కోసం అని చెప్పేసి చాలా వస్తువుల్ని అలాగే కాలుస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో అక్కడికి ఈ సర్వెంట్ వస్తాడు. సో, ఈ సర్వెంట్ వచ్చి ఆ మెయిడ్‌తో మాట్లాడుతూ ఉంటాడనమాట. తనకి మ్యాజిక్స్ చేసి చూపిస్తూ, "నేను నీతో అంటే నీ పేరు నాకు తెలుసు" అని చెప్పి తనని ఇంప్రెస్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆ అమ్మాయి దగ్గర నుండి కొన్ని అడిగి తెలుసుకుంటూ ఉంటాడనమాట. "నువ్వు ఏం చేస్తున్నావు?" అని చెప్పేసి. ఇంకా ఆ అమ్మాయి అంటుంది, "అవును, నేను ఇలాగే చేస్తున్నాను ఎప్పటినుండో. తను అంటే టియాన్ చెంగ్ చనిపోయినా సరే వేరే లోకంలో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాడు. ఎందుకంటే మేడం లిమ్ వీటన్నిటిని కూడా మంటల్లో వేయమంటుంది. సో, ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి కదా! అలా నేను చాలా బుక్స్‌ని కూడా
మంటల్లో వేశాము. కానీ టియాన్‌చెంగ్ ఎప్పుడు కూడా బుక్స్ చదివేవాడు కాదు. కానీ ఎందుకో మేడం లిమ్ ఆ బుక్స్ అన్నిటిని కూడా అలాగా మంటల్లో వేయమన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా మనకి కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే లీలిన్ మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది. ఇంకా లీలిన్‌కి తెలిసిన ఒక పని మనిషి కూడా అంటే ఈ బంగ్లాలో వర్క్ చేస్తూ ఉంటుందనమాట. సో, తనని హెల్ప్ అడిగి తనేం చేస్తుంది అంటే మొత్తం అన్నీ వెతకడానికి కొంచెం ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి టియాన్ బాయ్ వచ్చి నీకు దొరికిందా నీ ఇయర్ రింగ్ అని చెప్పేసి లీలిన్‌ని అడుగుతాడు. ఇంకప్పుడు లీలిన్ అడుగుతుంది లేదు అని చెప్పేసి అంటుంది. ఇంకప్పుడు టియాన్ బాయ్ ఏం చేస్తాడు అంటే మనిద్దరం కలిసి ఏమైనా తిందాం స్నాక్స్ అని చెప్పేసి అంటాడు. ఇంకా లీలిన్ ఏం చేస్తుంది అంటే అక్కడ టీ తాగుతున్నట్టుగా తాగుతూ తన డ్రెస్ మీద ఒంపేసుకుంటుంది. ఇంకా వెంటనే నేను వాష్రూమ్‌కి వెళ్ళొస్తాను, క్లీన్ చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. ఇంకా వెళ్ళి తనేం చేస్తుంది అంటే మళ్ళీ తన సెర్చింగ్ అనేది స్టార్ట్ చేస్తుందనమాట. అలా తను సెర్చ్ చేస్తున్నప్పుడే తనకేం తెలుస్తుంది అంటే ఈ సర్వెంట్ ఉన్నాడు కదా! సో, ఈ సర్వెంట్ అయితే ఒక బుక్‌ని తను దాచేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక వెంటనే లీలిన్ ఇదంతా చూసి "ఏం చేస్తున్నావు నువ్వు? నాకిప్పుడు అర్థమైంది నీ గురించి. ఓహో! నువ్వొక థీఫ్ అనమాట" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఆ సర్వెంట్ అంటాడు, "లేదు నేను ఈ బుక్‌ని వెళ్ళి ఆఫరింగ్ కింద ఇవ్వడానికి టియాన్‌చెంగ్‌కి వెళ్తున్నాను అంతే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లీలిన్ అంటుంది, "ఓహో! ఆఫరింగ్ ఇవ్వడానికి ఇలా దాచేసుకొని మరీ వెళ్తారా బుక్‌ని? నాకు ఇప్పుడే తెలిసిందిలే" అని చెప్పేసి అలా అంటూ నేనిప్పుడే నీ గురించి అందరికీ చెప్పేస్తాను అని చెప్పేసి అలా బెదిరిస్తూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు ఈ సర్వెంట్ అంటాడు, "సరే నేను నీకు నిజం చెప్తున్నాను. నేను ఒక హెవెన్ నుండి వచ్చిన గార్డ్‌ని. సో, నేనెందుకు ఇక్కడికొచ్చాను అంటే టియాన్‌చెంగ్ కేస్ గురించి సాల్వ్ చేయడానికి వచ్చాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు లీలిన్ అంటుంది, "నువ్వు చెప్పిందంతా నిజమని నేనెందుకు నమ్మాలి" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ గార్డ్ ఏం చేస్తాడు అంటే ఒక మ్యాజిక్ చేసి ఒక ఫ్లవర్‌ని తీసుకొస్తాడు. ఇంకా ఆ ఫ్లవర్ అయితే చాలా విచ్చుకుంటుందనమాట. సో, విచ్చుకున్న తర్వాత దాన్ని కొన్ని మ్యాజికల్ పవర్స్‌తో దాన్ని పైకి ఎగిరేలాగా చేసి ఆ ఫ్లవర్ అంతా కూడా బటర్‌ఫ్లైస్ లాగా మారేలాగా ఒక మ్యాజిక్‌ని చేస్తాడు. ఇంకా అది చూసిన తర్వాత లీలిన్ అయితే అవును నేను నిన్ను నిజంగా నమ్ముతున్నాను. అయితే నువ్వు మా డ్యాడీని కాపాడొచ్చు కదా ప్లీజ్ అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఈ గార్డ్ అంటాడు, "లేదు నేను అలాంటి పనులు చేయలేను. నేను వేరే కేస్ మీద వచ్చాను. నాకేం తెలిసింది అంటే అసలు నార్మల్‌గా టియాన్‌చెంగ్ వచ్చేసి హెవెన్‌లో సబ్మిట్ అవ్వాలి. కానీ తను హెవెన్‌కి రాకుండా వేరే వరల్డ్‌లో ఉన్నాడు. తను అందరికీ అఫీషియల్స్ అందరికీ కూడా లంచాలు అవన్నీ ఇచ్చేసి తను హ్యాపీగా జీవిస్తున్నాడు హెవెన్‌కి రాకుండా అని తెలిసింది. అందుకే నేను ఈ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను. సో, అందుకనే నువ్వు నా దారిలోకి అడ్డు రాకు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు లీలాన్‌కి చాలా కోపమొస్తుంది. "నువ్వే నా దారిలో లెగు. నేనే ఎలాగన్నా ఫైండ్ చేస్తాను" అని చెప్పేసి ఇంక మళ్ళీ అన్ని రూమ్స్ వెతుకుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే తను టియాన్ బాయ్ రూమ్‌లోకి వెళ్తుంది. ఇంకా అక్కడే తనకి గోల్డ్ టీ లీవ్స్ కనిపిస్తుందనమాట. అంటే టీ పౌడర్ కనిపిస్తుంది. ఇంకా అదే టైంలో అక్కడికి టియాన్ బాయ్ వచ్చేసి "ఏం చేస్తున్నావు లీలిన్" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు లీలిన్ అంటుంది, ఏం లేదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక టియాన్ బాయ్ అంటాడు, "నువ్వు బానే ఉన్నావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక లీలిన్ ఏమో, నేను బానే ఉన్నాను. మనం వెళ్దాం పదండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత టియాన్ బాయ్ ఏం చేస్తాడు అంటే నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి అంటాడు. కానీ లీలిన్ ఏం చేస్తుంది అంటే తనకు తెలిసిన సర్వెంట్ ఉంటుంది కదా! సో, ఆ మెయిడ్‌తో "నువ్వే నన్ను తీసుకెళ్ళు" అని చెప్పేసి తనతో పాటు బయట దాకా వెళ్తుంది. ఇంకా బయట దాకా వెళ్ళిన తర్వాత తనేమంటుంది అంటే నేను ఎలాగన్నా సరే మళ్ళీ లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. ఇంక అప్పుడు ఈ మెయిడ్ అంటుంది, "లేదు నువ్వు గనుక లోపలికి వెళ్ళావు అంటే నా ఉద్యోగం కూడా పోతుంది. నేను ఇంతలాగా రిస్క్ చేయలేను నీ గురించి. కొంచెం ఆలోచించు నా గురించి కూడా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు లీలిన్ అంటుంది, "నాకున్న ఒక్కగానొక్క ఫ్యామిలీ మా డాడీ. మా డాడీ కూడా లేకపోతే నేను ఉండలేను" అని చెప్పేసి బాగా ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంక తను ఏడుస్తుంది అని చెప్పేసి ఈ మెయిడ్ ఏం చేస్తుంది అంటే లీలన్ని కూడా ఒక మెయిడ్ లాగా గెటప్ విప్పిస్తుంది. ఇంక "నువ్వు లోపలికి వెళ్ళి వెతుక్కో" అని చెప్పేసి పంపిస్తుంది. ఇంక లీలన్ ఏమో ఆ మెయిడ్ లాగా గెటప్ వేసుకుని వెళ్తూ ఉంటుంది. అయితే ఆ గార్డ్ అక్కడికి వచ్చేసి "ఓహో నువ్వు మెయిడ్‌లా వచ్చావా? అయితే ఇదిగో క్లీన్ చేయి" అని చెప్పేసి తనకి వర్క్ అంతా ఇప్పిస్తూ ఉంటాడు. ఇంకా వేరే మెయిడ్స్‌తో కలిపి తను చాలా వర్క్ అనేది చేస్తుంది. ఇంకా తర్వాత తను కొంచెం టైం అనేది ఎలాగోలాగా ఫైండ్ చేసి తను అక్కడి నుండి తప్పించుకుని మళ్ళీ టియాన్ బాయ్ వాళ్ళ రూమ్‌కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఇందాక నేను చూసినప్పుడు ఇక్కడ టీ పౌడర్ ఉండాలే ఇప్పుడు లేదేంటి అని చెప్పేసి మొత్తం అంతా వెతుకుతుంది. ఇంకా అప్పుడే తనకి షెల్ఫ్‌లో 5 ఇయర్స్ బ్యాక్ టియాన్ బాయ్‌కి లీలిన్ ఇచ్చిన ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్‌లో ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ అయితే లవ్ లెటర్ అనమాట. టియాన్ బాయ్‌కి రాస్తుంది. ఇంక తను ఆ లెటర్‌ని చదువుదాం అనుకునేటప్పటికి అక్కడికి గార్డ్ వచ్చేసి "ఏంటి లెటర్ నేను చూస్తాను" అని చెప్పేసి ఆ లెటర్‌లో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా బయటికి చదువుతూ ఉంటాడు. ఇంక అప్పుడు లీలిన్‌కి చాలా కోపం వచ్చేసి "ఇటు ఇచ్చే నా లెటర్" అని చెప్పేసి తను వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. ఇంక ఈ గార్డ్‌కి అయితే చాలా మ్యాజికల్ పవర్స్ ఉంటాయి కదా! తను ఒక చోటు నుండి మాయమైపోయి ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక లీలిన్ కూడా
ఆ గార్డ్ వెనకాలే వెళ్తూ తను థింగ్స్ అన్నిటిని పడేస్తుంది. ఇంకా ఆ సౌండ్ విని అక్కడికి మేడం లిమ్ వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి తనైతే లీలిన్‌ని చూసి, "లీలిన్ నువ్వేంటి మెయిడ్ గెటప్‌లో ఉన్నావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ సౌండ్‌కి అక్కడికి టియాన్ బాయ్ కూడా వస్తాడు. టియాన్ బాయ్ వచ్చేసి వాళ్ళ మదర్‌తో లీలిన్‌కి సపోర్ట్‌గా మాట్లాడుతూ ఉంటాడనమాట. లీలిన్ అంటే డ్రెస్ మీద ఇందాక టీ పడిందని చెప్పి నేనే తనకి మెయిడ్ డ్రెస్ అనేది ఇచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు లీలిన్ అంటుంది, "అవును నేను మెయిడ్ డ్రెస్ అనేది వేసుకున్నాను. ఇంకా ఈ సర్వెంట్ అయితే నన్ను ఇంకా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని హెరాస్ చేస్తున్నాడు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు ఈ మేడం లిమ్ ఏం చేస్తుంది అంటే, "ఈ సర్వెంట్ అయితే నువ్వు ఇక్కడి నుండి రావద్దు. నీ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపో" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకప్పుడు ఈ సర్వెంట్ అంటాడు, "సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసి నవ్వుకుంటూ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. తర్వాత టియాన్ బాయ్ అంటాడు, "లీలిన్ నేను నిన్ను రిక్షా ఎక్కిస్తాను పదా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే మేడం లిమ్ అంటుంది, "టియాన్ బాయ్ నువ్వు వెళ్ళి రిక్షాని పిలువు. నేను కాసేపు అంటే లీలిన్‌తో మాట్లాడాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత లీలిన్ అలాగే మేడం లిమ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడే మేడం లిమ్ ఏం చెప్తుంది అంటే, "మీ డాడీకి ఒంట్లో బాగోలేదు కదా! సో ఒకవేళ మీ డాడీ కూడా ఉండకపోతే తర్వాత నీ ఫ్యూచర్‌ని చూసేవడానికి ఎవరు ఉండరు. సో నువ్వే కరెక్ట్‌గా నీ ఫ్యూచర్ గురించి డెసిషన్ తీసుకోవాలి. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా!" అని చెప్పేసి మేడం లిమ్ అంటూ ఉంటుంది. ఇంక తర్వాత లీలిన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత మేడం లిమ్ ఏమో టియాన్ సింగ్ రూమ్‌కి వెళ్తుంది. ఇంకా అక్కడున్న థింగ్స్ అన్నిటిని సర్వెంట్స్ అందరూ కూడా మొత్తం సర్దేస్తూ ఉంటారు కదా! ఇంకా అదంతా చూసిన తర్వాత మేడం లిమ్ ఏమో, "మీరందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడివి ఎలా ఉన్నాయో అలాగే ఉంచండి థింగ్స్ అన్నిటిని. వేటిని ముట్టుకోవద్దు మీరు" అని చెప్పేసి, "అన్నీ సర్దేయండి మళ్ళీ" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత మన లీలిన్ అయితే రిక్షాలో వెళ్తూ ఉంటుంది కదా! అప్పుడే తనకి బయట ఈ గార్డ్ కనిపిస్తాడనమాట. వేరే కాస్ట్యూమ్‌లో చాలామంది అమ్మాయిలతో మాట్లాడుతూ. ఇంక వెంటనే లీలాన్ ఏం చేస్తుంది అంటే, "రిక్షా ఆపండి" అని చెప్పేసి ఇంక వెంటనే గార్డ్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వు నన్ను అసలు ఆ ఇంట్లో ఫ్రీగా తిరగనివ్వను కూడా తిరగనివ్వలేదు. అంతేకాదు ఇప్పుడు టియాన్ బాయ్ చూడు నా గురించి ఏమనుకుంటాడో, నేను అబద్ధాలు కోరు అనుకుంటాడు కదా" అని చెప్పేసి అలా తిడుతూ ఉంటుందన్నమాట. "నువ్వు అసలు ఏంటి ఇలా ఉన్నావు" అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటుంది. ఇంక దానికి ఈ గార్డ్ అంటాడు, "ఏంటి నిజమే కదా! నువ్వు నిజంగానే ఒక పిచ్చి అమ్మాయివి. అలాగే తిరుగుతూ ఉన్నావు. నీ గురించి అలా మాట్లాడుకున్నా నువ్వు అబద్ధాలు కోరువే కాబట్టి అది నిజమే కాబట్టి ఏం కాదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి లీలన్‌కి అయితే ఇంకా కోపం వచ్చేసి, "ఏంటి నువ్వు నన్నే అంటావా? నువ్వే ఒక వేస్ట్ ఫెలోవి" అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఈ గార్డ్ ఏం చేస్తాడు అంటే ఒక క్లాత్‌ని ఎగురుకుంటూ వచ్చేసి లీలాన్ మొహం చుట్టూ కూడా వచ్చేసేలాగా చేస్తాడనమాట. ఇంకప్పుడు లీలాన్‌కి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడు ఈ గార్డ్ అంటాడు, "నా లెటర్‌ని బట్టి నాకేం తెలుస్తుంది అంటే నువ్వు టియాన్ బాయ్‌ని ఇష్టపడుతున్నావనమాట. కానీ టియాన్ బాయ్ అంత మంచివాడు కాదు తెలుసా నీకు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు లిలిన్‌కయితే చాలా కోపం వచ్చేసి, "నేను నీ పని చెప్తానుండు. అయినా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్స్" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత ఆ రోజు నైట్ అయితే ఈ గార్డ్ ఫుల్‌గా డ్రింక్ చేసేసి, "నేను కావాలనే ఆ లెటర్ అంతా చదివాను. తనని కావాలనే ఏడిపించాను లిలిన్‌ని. ఎందుకంటే నేను 500 ఇయర్స్ నుండి బ్రతికే ఉన్నాను. అయినా సరే నాకెవరు కూడా ఇలా లెటర్స్ రాయలేదు. నేను టియాన్ బాయ్‌ని చూసి అసూయపడుతున్నాను" అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఇంక ప్యారలల్‌గా మన లీలిన్ కూడా ఈ గార్డ్ గురించే తిట్టుకుంటూ ఉంటుందన్నమాట. సో అసలు తనకి ఎంత ధైర్యం ఉంటే ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తను ఎంత యారోగెంట్‌గా ఉన్నాడో, హెవెన్ నుండి వస్తే అందరూ ఇలాగే ఉంటారా ఏంటి అని చెప్పేసి బాగా తిట్టుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, మేడం లిమ్ ఏమో ఈ సిస్టర్ దగ్గరికి వెళ్ళి, "ఏంటి నువ్వే ఇంకా ఈ ప్యాలెస్ అందరికీ కూడా ఓనర్ అనుకుంటున్నావా ఏంటి? అన్నిటిని మార్చమని చెప్తున్నావంట. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను. టియాన్ చెంగ్ రూమ్‌లో ఉన్న వస్తువుల్ని ముట్టుకుంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను" అని చెప్పేసి ఈ సిస్టర్‌తో చెప్తూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో కుక్ ఉంటారు కదా! లీలిన్ వాళ్ళ ఇంట్లో. సో, ఆ కుక్‌ని చూపిస్తారు. సో, ఈ కుక్ అయితే ఒక చిన్న పిల్లవాడిలాగా ఒక దెయ్యం కనిపిస్తుంది. ఇంక తనైతే తనని చూస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో లీలిన్‌కి ఒక కలొస్తుందనమాట. కల్లో అయితే టియాన్ చెంగ్ వచ్చేసి "నీకు టైం లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక తర్వాత రోజు మార్నింగే లీలిన్ అయితే లెగుస్తుంది. లెగిసిన వెంటనే తనకి ఆయా వచ్చేసి, "నిన్ను కలవడానికి టియాన్ బాయ్ వచ్చాడు" అని చెప్పేసి అంటుంది. ఇంక వెంటనే లీలిన్ అలాగే టియాన్ బాయ్ ఇద్దరు కూడా బయటకు వెళ్తారు. ఇంకప్పుడు టియాన్ బాయ్ అడుగుతాడు, "నువ్వేదో దాస్తున్నావు కదా నా దగ్గర, నాకు చెప్పేయి" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లీలిన్ అయితే జరిగిందంతా చెప్తుంది. ఇంకా అది విన్న తర్వాత టియాన్ బాయ్ అంటాడు, "అంటే టియాన్ చెంగ్ నిన్ను అడిగాడనమాట తన్ని ఎవరు చంపారో ఫైండ్ చేయమని చెప్పి. అయితే నువ్వు అందుకనే మా ఇంటికొచ్చావు. అంటే నువ్వు నిన్ను ఎందుకు అన్ని క్వెషన్స్ అడిగావు అంటే, నన్ను అనుమానిస్తున్నావు అనమాట. నువ్వు నన్ను ఎలా అనుమానించగలుగుతావు" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లీలన్ అంటుంది, "లేదు" అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. "నేను నీకు హెల్ప్ చేస్తాను" అని చెప్పేసి టియాన్ బాయ్ కూడా లీలన్‌తో అంటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ దాకా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో అక్కడికి ఇజాబెల్ అనే ఒక అమ్మాయి వస్తుంది. ఇంకా ఆ అమ్మాయి వచ్చిన వెంటనే టియాన్ బాయ్ ఏమంటాడు అంటే, "లీలన్
తినే నా ఫియాన్సే ఇజాబెల్ అని చెప్పి ఇజాబెల్ని పరిచయం చేస్తాడు. ఇంకా లీలిన్ అయితే ఏం చేయాలో తెలియక తను కూడా కొంచెం డల్గా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఈ గార్డ్ కూడా లీలిన్ని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడనమాట. సో తనేమంటాడు అంటే, నేను చెప్పానా టియాన్ బాయ్ మంచివాడు కాదు అని చెప్పి, నీకు తగిన శాస్తి జరిగిందిలే అని చెప్పేసి అలా అనుకుంటూ, కానీ తను కూడా కొంచెం డల్గా ఉంటాడు. ఎందుకంటే లీలిన్ కూడా ఎక్కడ బాధపడుతుందో అని చెప్పేసి. నెక్స్ట్ సీన్లో మనకి ఆయాని చూపిస్తారు. సో ఆయా దగ్గరికి కుక్ వచ్చి మీ చేతికి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆయా అంటుంది, ఏమో నాకు కూడా తెలీదు, నేను రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న లెగ్స్ చూసేటప్పటికి నా చెయ్యి అంతా కూడా ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా అయిందో నాకు తెలీదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా కుక్ ఏమో టీ ఇచ్చేసి ఆయాకి వెళ్ళిపోతాడు. అయితే కుక్ వెళ్ళిపోయిన తర్వాత ఆ టీ అంతా కూడా పైకి ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఆయా అయితే అదంతా చూసి భయపడిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఇదే టైంలో ఈ మేడం లిమ్ కూడా అంటే కొన్ని ఆఫరింగ్స్ అనేవి టియాన్ చంగ్కి ఇస్తూ ఉంటాడు. కానీ ఆ ఆఫరింగ్స్ పేపర్స్ అన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. ఎందుకంటే టియాన్ చంగ్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మేడం లిమ్ కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది, ఏంటిదంతా అని చెప్పి. అయితే ఇదే టైంలో మనకి నెక్స్ట్ సీన్లో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి అలా ఒక కెసినోకి వెళ్ళటం చూపిస్తారు. సో ఈ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరో కాదు, టియాన్ చింగ్ వాళ్ళ సిస్టరే అనమాట. అలాగే లీలిన్ ఇద్దరు కూడా టెంపుల్కి వెళ్తారు లీలిన్ వాళ్ళ ఫాదర్ గురించి ప్రే చేయడానికి. ఇంకా అక్కడికే టియాన్ బాయ్ అలాగే ఇజాబెల్ ఇద్దరు కూడా వస్తారు. ఇంకా వాళ్ళిద్దరు కూడా లీలిన్ని చూస్తారు. ఇంకా అప్పుడే ఈ ఆయ ఏం చేస్తుంది అంటే ఇజాబెల్ని అక్కడి నుండి తీసుకెళ్తుంది, నేను నీకు గుడి చూపిస్తాను అని చెప్పి. ఇంకా టియాన్ బాయ్ అలాగే లీలిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లీలిన్తో టియాన్ బాయ్ అంటూ ఉంటాడు, నేను నీకు ఇది ముందే చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను, ఈ పెళ్ళి అనేది మా ఫ్యామిలీస్కి చాలా ఇంపార్టెంట్, ఇజాబెల్ వాళ్ళ ఫ్యామిలీ అలాగే మా ఫ్యామిలీ బిజినెస్గా చాలా రిలేటెడ్ అయి ఉన్నారు, అందుకే మేము ఈ పెళ్లి చేసుకోవాలి, నీకు తెలుసు కదా నేను ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తానని అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి లీలిన్ అంటుంది, నేను అర్థం చేసుకోగలను, మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, అయినా సరే అదంతా చిన్నప్పుడు కానీ ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ బాయ్ అంటాడు, అవును నాకు ఒకటి తెలిసింది టియాన్ చింగ్ గురించి, టియాన్ చంగ్కి అలాగే మా ఇంట్లో ఉండే ఒక మెయిడ్కి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉండేదంట, తర్వాత టియాన్ చంగ్ ఏమో ఆ మెయిడ్ని పనిలోంచి తీసేశాడంట, సో ఆ మెయిడ్కి ఇప్పుడు ప్రజెంట్గా ఒక సిమ్ అనే ఫ్రెండ్ కూడా ఉందంట, మరి నాకు కూడా తెలీదు, ఈ సిమ్ని అడిగితే ఆ మెయిడ్ గురించి మనకి ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పేసి టియాన్ బాయ్ అంటాడు. ఇంకా దానికి లీలిన్ కూడా అవునా సరే అయితే నేను కనుక్కుంటాను అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో ఎర్లాంగ్ అంటే ఈ హెవెన్లీ గార్డ్ని చూపిస్తారు. సో ఈ హెవెన్లీ గార్డ్ ఏం చేస్తుంటాడు అంటే లీలాన్కి ఎలాగైనా సారీ చెప్పాలి అని చెప్పి లీలాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఒక కుక్కతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. నన్ను క్షమించు, నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను అని చెప్పి అలా కుక్కతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా కుక్క అయితే అత్తమాట కదులుతూ ఉంటే ఎర్లాంగ్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి లీలిన్ అలాగే ఆయా ఇద్దరు కూడా వస్తారు. ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు ఎర్లాంగ్ అంటాడు, ఏం లేదు మీ కుక్క చాలా క్యూట్గా ఉందని అలా చూస్తున్నాను అంతే అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ మళ్ళీ లీలిన్ దగ్గరికి వెళ్తాడు. ఇంకప్పుడే ఆయా ఏమో, ఏంటి తినే నా హెవెన్లీ గార్డ్ అని చెప్పావు లీలిన్, నువ్వు నాకు తినే ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ హెవెన్లీ గార్డ్ అంటాడు, అవును నేను చాలా హ్యాండ్సమ్గా ఉంటాను, ఇదిగోండి మీకోసం అని చెప్పి నేను ఒక ఫ్లవర్ ఇస్తున్నాను, మీరు ఈ ఫ్లవర్ని పట్టుకుని నన్ను ఎప్పుడు తలుచుకున్నా సరే నేను మీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. తర్వాత ఆయా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ హెవెన్లీ గార్డ్ అయితే లీలిన్కి సారీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ తనకి చెప్పడం రాదనమాట. ఇంకప్పుడు లీలిన్ అంటుంది, ఇంకా చాలు నీకు ఎప్పుడైతే చెప్పాలనుకుంటున్నావో అప్పుడే వచ్చి చెప్పు నాకు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ హెవెన్లీ గార్డ్ అనుకుంటాడు, నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను కానీ నాకు చెప్పడం రావట్లేదు, నేను ఎవరికి చెప్పలేదు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఈ హెవెన్లీ గార్డ్ ఏం చేస్తాడు అంటే సిమ్ దగ్గరికి వెళ్తాడు. సో ఈ మెయిడ్ గుర్తుందా, లాస్ట్ టైం హెవెన్లీ గార్డ్ ఈ మెయిడ్తో మాట్లాడాడు కదా ఫ్లవర్ ఇచ్చి, సో ఈ మెయిడ్ దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, లాస్ట్ టైం అందరూ కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుని నన్ను పనిలోంచి తీసేశారు, నేను అప్పుడే ఒక థింగ్ని మర్చిపోయాను, ఒకవేళ ఆ థింగ్ కనుక నాకు దొరికింది అంటే నేను మళ్ళీ ఉద్యోగంలోకి రావచ్చు, ప్లీజ్ నేను ఇప్పుడు దాకా మా పేరెంట్స్కి ఏమీ చేయలేదు అని చెప్పేసి అలా సెంటిమెంట్గా డైలాగ్స్ అన్నీ చెప్తూ ఉంటాడు. ఇంకా ఈ సిమ్ అనే మెయిడ్ అయితే వాటన్నిటిని కూడా నమ్మేసి సరే నేను నీకోసం హెల్ప్ చేస్తాను పదా అని చెప్పేసి తన్ని ఒక రూమ్లోకి తీసుకువెళ్తుంది. ఇంకా అక్కడేముంటాయి అంటే టియాన్ చంగ్ కోసం అని చెప్పి కొన్ని ఆఫరింగ్స్ అన్నీ కూడా వేస్తూ ఉంటారు కదా మంటల్లో, ఆ పేపర్స్ అన్నీ ఉండే బాక్స్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇంకా ఈ హెవెన్లీ గాడ్ అయితే మొత్తం ఆ పేపర్స్ అన్నిటినీ కూడా వెతికేస్తూ ఉంటాడు. సో తనేమనుకుంటాడు అంటే ఇక్కడ నుండి అంటే ఈ వరల్డ్లో నుంచి ఎవరో కొంతమంది ఈ టియాన్ చంగ్ కోసం అని చెప్పేసి కొన్ని ఏదో వస్తువులు వేస్తున్నట్టున్నారు, సో దానివల్లే ఈ టియాన్ చంగ్ హయ్యర్ అఫీషియల్స్కి బ్రైబ్స్ అంటే లంచం అంటారు కదా, సో లంచం ఇచ్చి తను
అంటే హెవెన్‌కి రాకుండా మధ్యలోనే ఉండిపోయాడు అని చెప్పేసి తనకి డౌట్ అనమాట. అందుకనే తినేం చేస్తాడు అంటే మొత్తం అన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు. కానీ తనకి ఏమి సస్పీషియస్‌గా ఏమీ దొరకవనమాట. అందుకని హెవెన్లీ గాడ్ ఏం చేస్తాడు అంటే సిమ్ అసలు నువ్వు కాకుండా ఇంకా ఈ మేడం కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే అంటే టియాన్ చెంగ్‌కి ఏమన్నా ఆఫరింగ్స్ అనేవి వేస్తూ ఉంటారా మంటల్లో అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు సిమ్ అంటుంది, లేదు ఈ ఇంట్లో ఎవరు కూడా తన గురించి కేర్ చేయరు. నేను మేడం తప్ప. అయినా ఒక అమ్మాయి ఉంది. సో నా ఫ్రెండే. తనకి అలాగే టియాన్ చెంగ్ ఇద్దరు కూడా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. కానీ తనని టియాన్ చెంగ్ ఎందుకో పనిలోంచి తీసేశాడు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంక అది విన్న తర్వాత హెవెన్లీ గాడ్ అంటాడు, ఏంటి ఒక అమ్మాయా? ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఈ సిమ్ అయితే తనకి అడ్రస్ చెప్తూ ఉంటుంది. అయితే అదే టైంలో ఒక సర్వెంట్‌కి ఒక రూమ్‌లోంచి ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పేసి అక్కడికొచ్చి చూస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని చెప్పి సిమ్‌ని అడుగుతాడు. ఇంకప్పుడు సిమ్ అంటుంది, లేదు నేనేం చేయలేదు. నేనేం తీయడానికి రాలేదు. ఇక్కడికి నన్ను ఎర్లాంగే తీసుకొచ్చాడు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకా అక్కడైతే ఎర్లాంగ్ ఉండడు. ఇంకా అప్పుడు ఈ సర్వెంట్ ఏమనుకుంటాడు అంటే సిమ్ కావాలని అబద్ధం చెప్తుంది. తను ఏదో దొంగతనం చేయడానికి ఇంటికి వచ్చింది అని చెప్పేసి తన్ని పనిలోంచి తీసేస్తాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో యాయాని చూపిస్తారు. సో, యాయ అయితే పని చేస్తూ ఉంటుంది. తన చేతి మీద దెబ్బ అనేది ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇంకా అప్పుడు కుక్ అంటాడు, నీ చేతి మీద ఉన్న దెబ్బ ఇంకా కూడా పెరుగుతూ వస్తుంది ఆయా ఏంటిది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి ఆయా అంటుంది, రాత్రి పడుకున్నప్పుడు నా చేతిని గట్టిగా ఎవరో నొక్కేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి టియాన్ చెంగ్ మన వెనకాలే తిరుగుతున్నట్టున్నాడు. మనల్ని వేటాడుతున్నట్టున్నాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు కుక్ అంటాడు, అయితే మనం ఈ విషయం వెంటనే అంటే లియన్‌లిన్‌కి చెప్పాలి. తనకు కూడా ధైర్యంగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ అప్పుడు యాయ అంటుంది, లేదు లీలిన్‌కి చెప్పకూడదు. తను ఇంకా వరీ అవుతుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పేసి కొన్ని దేవుడివి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా ఇంటి మీద అంతా కూడా జల్లుతూ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి టియాన్ సింగ్ అయితే ఇంకా కోపం వచ్చేస్తుంది. సో తనేం చేస్తాడు అంటే ఒక కత్తిని కావాలని ఆయా వైపుకు విసురుతాడు. ఇంక ఈ కత్తి అయితే ఆయా వైపు వెళ్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఈ కుక్ ఒక కత్తి ఆయా వైపుకి రావటం చూసి తను అడ్డుగా నుంచుంటాడు ఆయాకి. ఇంకా ఆ కత్తి అయితే ఈ కుక్‌కి తగులుతుంది. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే లీలిన్ ఏమో సిమ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా సిమ్ దగ్గరికి వెళ్ళి, నిన్ను ఉద్యోగంలో తీసినందుకు నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఇంత మంచిదానివి కదా, నిన్ను ఎలా తీసేస్తారు అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా లీలిన్ అలా మాట్లాడేటప్పటికి సిమ్‌కి కూడా ఇంకా మంచిగా మాట్లాడుతుందనమాట. అవును, నన్ను ఎంతలాగా తీసేశారో పనిలోంచి, నేనైతే ఏమీ తప్పు చేయలేదు. ఇదంతా కూడా ఆ ఎర్లిన్ వల్లే వచ్చింది. తను మ్యాజిక్‌లు చేస్తూ ఉంటాడు. అసలు తన వల్లే వచ్చింది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఎర్లిన్ అనంగానే లీలిన్ కూడా చాలా కోపం కదా ఎర్లిన్ అంటే. అవును, ఆ ఎర్లిన్ గురించి నాకు కూడా తెలుసు. తను అస్సలు మంచివాడు కాదు అని చెప్పేసి లీలిన్ కూడా తిడుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా తిట్టుకుని వీళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ అవుతారనమాట. ఇంకా అప్పుడు లీలిన్ అయితే సిమ్‌ని అడుగుతుంది, నేను ఒకటి అడగనా? నీకు ఒక ఫ్రెండ్ ఉండేదంట కదా మెయిడ్. సో తను టియాన్ చెంగ్‌తో క్లోజ్‌గా ఉండేదంట కదా, తన గురించి నీకేమైనా తెలుసా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు సిమ్ అంటుంది, లేదు నాకు కూడా తెలీదు. తను ఎందుకు టియాన్ చెంగ్ పనిలోంచి తీసాడో తెలియదు. కానీ ఇప్పుడు తను ఈ కొండల్లోనే ఒక చోట ఉంటుంది అని చెప్పేసి ఆ అమ్మాయి అడ్రస్ అనేది ఇస్తుంది. ఇంకా కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ టియాన్ బాయ్ అలాగే ఇజాబెల్ ఇద్దరు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక ఫంక్షన్లో డాన్స్ వేయాల్సి ఉంటుంది. అందుకే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో టియాన్ బాయ్ ఏమంటాడు అంటే, రేపొద్దున్న నేను లీలాన్తో పాటు బయటకు వెళ్ళాల్సి ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి ఇజాబెల్ అంటుంది, అవునా మరి రేపు టైలర్ వస్తాడు కదా, మీరు వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ బాయ్ అంటాడు, లేదు నేను లీలాన్కి ప్రామిస్ చేశాను. సో నేను అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ నేను నీకు కూడా ప్రామిస్ చేస్తున్నాను. ఏంటి అంటే, నేను త్వరగా వచ్చేస్తాను టైలర్ వచ్చేటప్పటికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి ఇజాబెల్ కూడా సరే అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ తనకి మాత్రం కొంచెం లీలాన్ మీద డౌట్గానే ఉంటుంది. అంటే లీలాన్ అలాగే టియాన్ బాయ్ ఇద్దరు కూడా ఏమైనా ఇష్టపడుతున్నారేమో అని చెప్పి. అయితే ప్యారలల్‌గా ఇదే టైంలో ఏమవుతుంది అంటే, ఈ ఎర్లాంగ్ ఏమో సిమ్ దగ్గరికొచ్చి, సిమ్ నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావా, ఉండు నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. నేను ఇవి సర్దమంటావా, అది చేయమంటావా అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. కానీ సిమ్ ఆల్రెడీ అన్నీ కూడా సర్దేసే ఉంటుంది. ఇంకా అప్పుడే సిమ్‌కి అయితే చాలా కోపంగా ఉంది కదా ఎర్లాంగ్ మీద. సో ఏం చేస్తున్నావు నువ్వు, నీ వల్లే నా ఉద్యోగం పోయింది తెలుసా. ఇప్పుడు నా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఒక దొంగ అంటున్నారు. నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను నమ్మట్లేదు నేను ఒక దొంగని కాదు అంటే, అసలు నువ్వు నీ వల్లే ఇదంతా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది.
ఉంటుంది. ఇంకా అప్పుడు ఎర్లాంగ్ అంటాడు, సారీ నన్నేం చేయమంటావు? నాకు భయమేసింది ఇందాక. అయినా సరే నాకు వేరే పని కూడా ఉంది. అందుకే అక్కడి నుండి వెళ్ళిపోయాను. నాకు తెలీదు ఇదంతా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు సిమ్ అంటుంది, నువ్వు నాకు కాదు సారీ చెప్పాల్సింది. నువ్వు ఎలాగైనా సరే ఆ మెయిడ్ సర్వెంట్స్‌కి లీడర్ ఉంటారు కదా! సో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఎర్లాంగ్ అంటాడు, వాళ్ళెవరో నాకు తెలీదు. నేనంత క్లోజ్‌గా ఉండను కదా వాళ్ళతో పాటు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక సిమ్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంక కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మనకి తర్వాత రోజు మార్నింగ్ చూపిస్తారు. తర్వాత రోజు మార్నింగే టియాన్ బాయ్ అలాగే లీలిన్ ఇద్దరు కూడా ఆ ఫాంగ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే టియాన్ చెంగ్‌తో క్లోజ్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఒక మెయిడ్ ఉంది కదా! సో, తన పేరే ఫాంగ్ అనమాట. సో, ఫాంగ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే దారిలో ఏమవుతుంది అంటే వాళ్ళు వెళ్తున్న హార్స్ ఏమైందో తెలీదు గానీ అక్కడి నుండి వేరే చోటకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు టియాన్ బాయ్ కూడా దాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ హార్స్ వేరే చోటకి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కూడా అలా ఉంటారు. సో, టియాన్ బాయ్ అంటాడు, మనం నడుచుకుంటూ వెళ్తే ఈవినింగ్ అయిపోతుంది. సో, ఇప్పుడు మంచిది కాదు. మనం వెనక్కి వెళ్ళిపోయి రేపు పొద్దున్నే మళ్ళీ బయలుదేరొద్దాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ లీలిన్ మాత్రం లేదు, నేను ఇక్కడే ఉంటాను. కావాలంటే మీరు వెళ్ళండి. నేను వెళ్తాను ఇప్పుడే ఫాంగ్ దగ్గరికి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. అయితే ఇదే టైంలో పాటలు పాడుకుంటూ ఎర్లాంగ్ సైకిల్ తొక్కుంటూ వస్తాడు. ఇంక తొక్కుకుంటూ వచ్చిన తర్వాత లీలిన్ దగ్గరికి వచ్చి, ఏమైంది నిన్ను తిను బుల్లీ చేస్తున్నాడా అని చెప్పేసి లీలిన్‌తో అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు టియాన్ బాయ్ కూడా, నేను నిన్ను ఫైర్ చేశాను కదా! నువ్వు ఇటెళ్తావేంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా టియాన్ బాయ్ అలాగే ఎర్లాంగ్ ఇద్దరు కూడా ఫైట్ చేసుకుంటున్నట్టు, అంటే లీలిన్ కోసం గొడవ పడుతున్నట్టు ఇద్దరు కూడా కొంచెం కోపంగా మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత లీలిన్ ఏం చేస్తుంది అంటే టియాన్ బాయ్‌ని మనిద్దరం వెళ్దాం పదా అని చెప్పేసి ఆ ఎర్లాంగ్‌ని అక్కడి నుండి పంపించేస్తుంది. దాని తర్వాత టియాన్ బాయ్ అలాగే లీలిన్ నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. ఇంక దారిలో వాళ్ళకి ఒక కార్ట్ కనిపిస్తే ఇంకా ఆ కార్ట్ ఎక్కి మళ్ళీ ఈ మెయిడ్ ఉంటుంది కదా ఫాంగ్ దగ్గరికి, ఫాంగ్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా ఫాంగ్ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికే అక్కడ ఆల్రెడీ ఎర్లాంగ్ ఉంటాడు. ఇంకా ఎర్లాంగ్‌ని అయితే ఫాంగ్ బయటకి తోసేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఈ ఎర్లాంగ్ ఏమో, నేను నీతో ఏమన్నానని, నేను ఏదో కొంచెం ఒక క్వశ్చన్ అడిగాను అంతే, నువ్వే టియాన్ చింగ్‌ని చంపావా అని చెప్పి దానికే నువ్వు నన్ను ఇలా తోసేయాలా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లీలాన్ అంటుంది, నీకు అమ్మాయిలతో మాట్లాడడం రాదు, నేను వెళ్తానుండు అని చెప్పేసి లీలా నా అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నేను అంటే లిమ్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్‌ని, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ అమ్మాయి అయితే లీలిన్‌ని లోపలికి రమ్మంటుంది. ఇంక అప్పుడు ఈ అమ్మాయిని అడుగుతుందనమాట లీలిన్, అసలు ఏమైంది టియాన్ చెంగ్‌కి నీకు మధ్య అని చెప్పి. ఇంక అప్పుడు ఈ మెయిడ్ ఏం చెప్తుంది అంటే, నేను టియాన్ చెంగ్ ఇద్దరం కూడా రిలేషన్‌షిప్‌లో ఉండేవాళ్ళం. నాకు తెలుసు తను నన్ను ఇష్టపడట్లేదు, తను నన్ను ఫూల్ చేయడానికి ఇలా అంతా చేస్తున్నాడని. కానీ అయినా సరే నేను తనని ఇష్టపడ్డాను. సో, తర్వాత నేను ప్రెగ్నెంట్‌ని అయ్యాను. తను నన్ను ఫైర్ చేసిన తర్వాత కూడా నన్ను ఒక రోజు మనీ పంపించేవాడు తెలుసా, నేను ఎలా ఉన్నాను అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు లీలన్ అంటుంది, తను నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టే కదా నేను నీకు మనీ పంపించాడు. అయినా సరే తను నిన్ను ఎందుకు ఉద్యోగంలోంచి తీసేశాడు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, ఒకరోజు నైట్ నేను టియాన్ చెంగ్ వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళాను. అప్పుడే తను ఒక కెసినోకి వెళ్తున్నాడు. ఇంకా తన పక్కనే ఒక ముసుగు వేసుకున్న ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చేతికి గోల్డ్ బ్రాస్లెట్ కూడా ఉంది. ఇంకా అదంతా చూశాను నేను. తర్వాత రోజు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి నేను టియాన్ చెంగ్‌ని అడిగాను. ఇంకప్పుడు టియాన్ చెంగ్ ఏమో, నువ్వు నన్నే అడుగుతావా క్వశ్చన్స్ అన్నీ అని చెప్పి నన్ను ఉద్యోగంలోంచి తీసేశాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక తర్వాత లీలిన్ అయితే బయటకొచ్చి టియాన్ బాయ్‌కి జరిగిందంతా చెప్తుంది. ఇంక అప్పుడు టియాన్ బాయ్ కూడా అదంతా నమ్ముతాడనమాట. సో, తర్వాత టియాన్ బాయ్ ఏమంటాడు అంటే, మన హార్స్ ఇక్కడికే వచ్చిందంట, దాన్ని నేను తీసుకొస్తాను వెళ్ళి, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఎర్లాంగ్ కూడా అక్కడే ఉంటాడు కదా! సో, ఎర్లాంగ్ అయితే లీలిన్ అలాగే టిన్ బాయ్ మాట్లాడుకున్నవన్నీ వింటాడు. సో, తర్వాత టిన్ బాయ్ వెళ్ళిపోయిన తర్వాత లీలిన్ దగ్గరికే వస్తాడనమాట. ఇంకా లీలిన్ దగ్గరికి వచ్చి, యాక్చువల్‌గా నేను మీ ఇంటి దగ్గరికి ఎందుకొచ్చాను అంటే, నీకు సారీ చెప్పడానికొచ్చాను. కానీ నేనెప్పుడు కూడా మీలాగా అంటే బ్రతికున్న వాళ్ళకి ఎప్పుడూ సారీ అనేది చెప్పలేదు కదా! అందుకే నాకు చెప్పడం రాలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు లీలిన్ అంటుంది, నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు, సిమ్‌కి చెప్పాలి అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అందుకని ఎర్లాంగ్ ఏం చేస్తాడు అంటే, సో, ఈ మెయిడ్స్ అందరికీ కూడా లీడర్ ఉంటారు కదా! సో, ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడనమాట. సిమ్‌దేం తప్పు లేదు, నాదే తప్పు అని చెప్పేసి ఆవిడతో చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆవిడ కూడా సరే అయితే నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంక తర్వాత లీలాన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా! వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి ఈ కుక్‌కి చేతికి బ్లడ్ అంతా ఉంటుంది. ఇంకా ఆయా అయితే ఆ కుక్ చేతంతా కూడా బ్యాండేజ్ అవన్నీ వేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు లీలిన్ ఏమో షాక్ అయ్యి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఆయా జరిగిందంతా చెప్తుంది. ఇంకా అదంతా విన్న తర్వాత లీలాన్ అంటుంది,
మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇక్కడ ఇంట్లో ఉండటం మీకు మంచిది కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఆయా అంటుంది, మేము నిన్ను వదిలేసి ఎలా వెళ్తాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఈ కుక్ ఉంటారు కదా! సో, ఈయన పేరే వాంగ్ అనమాట. సో, ఈ వాంగ్ ఏం చెప్తాడు అంటే, నాకు చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కూడా స్విమ్ చేయడానికి వెళ్ళాము. ఇంక అప్పుడే అలలనేవి బాగా రావటం వల్ల మా ఫ్రెండ్ చనిపోయాడు నా ముందే. అప్పటి నుండి నేను ఎప్పుడు భయపడినా సరే నాకు కొన్ని అంటే దెయ్యాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అందుకని నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, వెళ్ళిపోతాను అని చెప్పేసి వాంగ్ అలా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే లీలాన్ వాళ్ళ ఫాదర్ నోస్లోంచి బ్లీడింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ బ్లడ్ని చూసిన వెంటనే ఇంకా లీలాన్కి అయితే అమ్మో టైం లేదు, ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది, ఎలాగన్నా సరే నేను మా డాడీని కాపాడుకోవాలి, ఇంకా నేను టైం వేస్ట్ చేయలేను అని చెప్పేసి వెంటనే టియాన్ బాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే టియాన్ బాయ్ వాళ్ళ సిస్టర్ మీద డౌట్ ఉంది కదా లీలాన్కి, అందుకే వాళ్ళ సిస్టర్ని కలవడానికి వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్తే తనకేం తెలుస్తుంది అంటే ఈ సిస్టర్ ఆ ఇంట్లో లేదు, తను క్యాసినోకి వెళ్ళింది అని చెప్పి తెలుస్తుంది. ఇంకా వెంటనే లీలాన్ ఏం చేస్తుంది అంటే అయితే నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పేసి టియాన్ బాయ్తో అంటూ ఉంటుంది. కానీ టియాన్ బాయ్ అంటాడు, లేదు ఇప్పుడు రావటం అక్కడికి మంచిది కాదు, నువ్వు ఈ టైంలో అక్కడికి వెళ్తే అస్సలు బాగోదు అని, నేను రావడానికి లేదు ఎందుకంటే నేను నా ఫియాన్సీకి ప్రామిస్ చేశాను వీటన్నిటిని కూడా ఇన్విటేషన్స్ అన్నీ పూర్తి చేస్తానని చెప్పి, అందుకే మనం రేపు పొద్దున్నే తన్ని కలుద్దాము, తను పొద్దున కల్లా ఇక్కడికి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లీలాన్ అంటుంది సరే అని చెప్పేసి అలా అంటుంది. కానీ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా డైరెక్ట్గా తను ఏం చేస్తుంది అంటే క్యాసినో దగ్గరికే వెళ్తుంది. అయితే టియాన్ బాయ్ అలాగే లీలాన్ ఇద్దరు మాట్లాడుకునేవన్నీ కూడా ఈ హెవెన్లీ గార్డ్ వింటూనే ఉంటాడు. ఇంకా లీలాన్ అయితే క్యాసినోకి వెళ్తుంది. ఇంకా తన వెనకాలే ఎర్లాంగ్ కూడా వెళ్తాడనమాట. వీళ్ళిద్దరూ క్యాసినోలో ఇంకా టియాన్ బాయ్ వాళ్ళ అక్కని వెతుకుతూ ఉంటారు. ఇంకా టియాన్ బాయ్ వాళ్ళ అక్క కూడా లీలాన్ని చూస్తుంది. ఇంకా వెంటనే తనేం చేస్తుంది అంటే తన మనిషిని ఒకరిని లీలాన్ దగ్గరికి పంపించేసి తనేమో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఎర్లాంగ్ ఏం చేస్తాడు అంటే తిన సంగతి నేను చూస్తాను, నువ్వు వెళ్ళు తన వెనకాలే అని చెప్పేసి లీలాన్ని పంపిస్తాడు. ఇంకా లీలాన్ ఏం చేస్తుంది అంటే టియాన్ బాయ్ వాళ్ళ అక్క వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఎర్లాంగ్ ఏమో ఆ అబ్బాయితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లీలాన్ టియాన్ బాయ్ వాళ్ళ అక్కను వెతుక్కుంటూ అలా వెళ్తూనే ఉంటుంది. అయితే ఇదే టైంలో ఎవరో తన వెనకాల నుండి వచ్చేసి తనకి ఒక కర్చీఫ్ అనేది పెడతారు. ఇంకా ఆ కర్చీఫ్లో ఒక మత్తుమందు లాంటిది ఉంటుందన్నమాట. ఇంకా దాన్ని పీల్చిన వెంటనే లీలాన్ అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇంకా కట్ చేస్తే లీలాన్ కళ్ళు తెరుస్తుంది. తను కళ్ళు తెరిచి చూసేటప్పటికి తనంతా కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే తను వేరే చోటు ఉంటుందన్నమాట. సో తను ఎక్కడుందో కనిపెడదామని చెప్పి తను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే దారిలో తనకి ఒక సగం వరకు కోసేసిన అబ్బాయి, అలాగే సగం కాలిపోయిన అబ్బాయి, ఇలాంటి వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు లీలాన్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది, నేను ఎక్కడున్నాను అని చెప్పి భయపడి పారిపోతూ ఉంటే అప్పుడే లీలాన్ని ఎవరో నువ్వేంటి ఇక్కడున్నావు అని పిలవటం వినిపిస్తుంది అనమాట. ఇంకా వెంటనే లీలాన్ వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ టియాన్ సింగ్ ఉంటాడు. ఇంకా టియాన్ సింగ్ ఏమో లీలాన్ అడుగుతూ ఉంటాడు, నువ్వెక్కడికి ఎలా వచ్చావు అని చెప్పేసి. ఇంకా అప్పుడు లీలాన్ అంటుంది, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నేను చనిపోయానా అయితే అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ సింగ్ అంటాడు, లేదు నువ్వు చనిపోలేదు, నువ్వు చావుకి బ్రతుక్కి మధ్యలో ఉన్నావు, అంటే సేమ్ మీ డాడీ లాగానే ఉండు, నేను నీకు మీ డాడీని చూపిస్తాను అని చెప్పేసి లీలాన్తో అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకప్పుడే టియాన్ సింగ్ పిలవంగానే కొంతమంది మాన్స్టర్స్ లాగా ఉండి వాళ్ళు లీలాన్ వాళ్ళ డాడీని తీసుకొచ్చి పడేస్తారనమాట. ఇంకా లీలాన్ వాళ్ళ డాడీ మొహం నిండా కూడా స్టార్టింగ్లో ఈ డ్రామా స్టార్టింగ్లో మనకి చూసాం కదా, లీలాన్ మొహం నిండా ఎలాగైతే నరాలు వచ్చేస్తాయో అలాగే లీలాన్ వాళ్ళ డాడీకి కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇంకప్పుడు టియాన్ సింగ్ అంటాడు, మీ డాడీకి ఆ నరాలు మొహం అంతా వచ్చేసాయనుకో, తను ఇంకా చనిపోయినట్టే, ఇంకా మీ వరల్డ్కి రాలేడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు లీలాన్ అంటుంది, ఎలాగన్నా సరే మా డాడీని కాపాడు ప్లీజ్, నేను నీకోసం ఏదన్నా చేస్తాను మా డాడీని కాపాడడానికి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ సింగ్ అంటాడు, సరే నువ్వేదన్నా చేస్తావా, సరే అయితే నువ్వు నాకు బ్రైడ్ అవుతావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, గోస్ట్ బ్రైడ్ అవుతావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా లీలాన్కి వేరే దారి లేక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ మా డాడీని వదిలే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు టియాన్ సింగ్ ఏం చేస్తాడు అంటే మళ్ళీ కొంతమంది గార్డ్స్కి ఆర్డర్ ఇస్తాడనమాట, తను తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి. ఇంకా కొంతమంది గార్డ్స్ వచ్చేసి లీలాన్ వాళ్ళ డాడీని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకప్పుడే టియాన్ సింగ్ ఏమో లీలాన్ దగ్గరికి వచ్చి, అదిగో ఆ గార్డ్స్ అందరూ కూడా మీ డాడీని మీ వరల్డ్కి పంపించేస్తున్నారు, నువ్వేం భయపడకు అని చెప్పేసి, నువ్వు పద నాతో పాటు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా కట్ చేస్తే లీలాన్ వాళ్ళ ఫాదర్కి కాన్షియస్ అనేది వస్తుంది, తను రియల్ వరల్డ్లో లెగుస్తారనమాట. ఇంకా ఇదే టైంలో ఈ హెవెన్లీ గార్డ్ ఉన్నాడు కదా, సో ఎర్లాంగ్ ఏం చేస్తాడు అంటే లీలాన్ లెగట్లేదు అని చెప్పేసి వెంటనే ఈ ఆయా దగ్గరికి తీసుకొస్తాడు. ఇంకా పరిగెత్తుకుంటూ తనేం చేస్తాడు అంటే లీలాన్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి తన్ని ట్రీట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు.
ఇంక లీలాన్ వాళ్ళ డాడీ ఏమో లీలాన్ అలా పడిపోయి ఉండటం చూసి వెంటనే లీలాన్ దగ్గరికి వెళ్తాడనమాట పరిగెత్తుకుంటూ. ఇంకా ఇదే టైంలో టియాన్ సింగ్ వాళ్ళ మదర్ ఉన్నారు కదా! అంటే మేడం లిమ్ ఏం చేస్తుంది అంటే ఏవో బుక్స్‌ని మంటల్లో కాల్చేస్తూ ఉంటుంది. అంటే టియాన్ సింగ్‌కి ఆఫరింగ్స్ కింద ఇస్తూ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోతుంది. మరి పాపం మన లీలానైతే టియాన్ సింగ్‌తో పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుంది కదా! కానీ ఈ పెళ్లి నిజంగా జరుగుతుందా? లేదా తను తప్పించుకోగలుగుతుందా? అనేది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.